రెవెన్యూ సంస్కరణ ప్రదాత సాలార్జంగ్ మీర్ తురబ్ అలీ ఖాన్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఆల్మేవా ఆధ్వర్యంలో స్థానిక బహదూర్ ఖానా కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ సర్వే సంస్కరణలు నేటికి ఎంతో విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. వారు చేసిన ప్రధానమంత్రి పదవిలో ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. మహనీయుల జీవిత చరిత్రను పాఠ్యపుస్తకంలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా శాల్వలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ ఎంఏ నజీర్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ హాజా, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ, బషీరుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు జాఫర్ కలీం అహ్మద్, ఎస్సీ/ఎస్టీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పిలవడం ఆహ్వానించడం జరిగింది. వారు ఈ ముగ్గురు నిజాం మంత్రుల రాజుల దగ్గర 30 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేస్తూ మన హైదరాబాదు సంస్థానానికి ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భూ ప్రక్షాళన ఏదైతే ఉందో, గతంలో బంజరు భూములుగా ఉన్నటువంటి ఈ భూములను కూడా అన్నింటినీ సర్వే చేయించి భూ రికార్డులను తయారు చేసిన ఘనత సాలార్జంగ్ గారికి దక్కుతుంది. అదేవిధంగా ఇది ఒకటే కాకుండా భూ ప్రక్షాళన ఒకటే కాకుండా ఈరోజు మనం చూస్తున్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ కానివ్వండి, అదేవిధంగా సాలార్జంగ్ మ్యూజియం కానివ్వండి, నిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, ఈ విధంగా రైల్వే స్టేషన్ కానివ్వండి, ఈరోజు బస్సులు ఏవైతే సిటీ బస్సులు ఏవైతే నడుస్తున్నాయో ఆ బస్సులు కానివ్వండి, వీటన్నింటినీ తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఈ సాలార్జంగ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ చేసిన అట్లాంటి గొప్ప వ్యక్తులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా మైనార్టీ నాయకులందరూ కూడా పేర్కొనడం జరిగింది. ఏమనంటే వాటిలో సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఖచ్చితంగా మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో వారి మార్గనిర్దేశకంలో ఖచ్చితంగా మన మైనార్టీ వార్డులే కాకుండా ఎస్సీ/ఎస్టీ మైనార్టీలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటినీ, వెనుకబడ్డ ప్రాంతాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని, ఏదైతే మంత్రి గారి ద్వారా అత్యధిక నిధులు తీసుకొచ్చి వారు కలలు కంటున్న నల్గొండను రేపు మీ అందరికీ చూపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీర్ తురబ్ అలీ గారికి ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నజీర్ భాయ్ గారు జిల్లా ఆల్మేవా జనరల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ అన్న సత్యనారాయణ గారికి, అదేవిధంగా బషీర్ భాయ్ కౌన్సిలర్ గారికి, అదేవిధంగా ఆమీర్ కౌన్సిలర్ గారికి, రజీయుద్దీన్ ఎంఐఎం ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. मीर तुराब अली खान रियासत हैदराबाद के पहले वज़ीर-ए-आज़म बने और उनके दौर इक़्तिदार में, उनके दौर हुकूमत में रियासत हैदराबाद के अंदर रेवेन्यू एक्ट और जुडिशल एक्ट बनाया गया। कानूनी निज़ाम का शिकल दिया गया और नवाब मीर तुराब अली खान रियासत हैदराबाद के अंदर रेलवे लाइन को बिछाया और उन्होंने रियासत हैदराबाद के अंदर डिस्ट्रिक्टों को बनाया। तो यानी इनके ऐसे अजीम कारनामे हैं कि जिनको हम कभी फरामोश नहीं कर सकते। इसीलिए उनकी याद में, चूँकि आज उनका जन्मदिन है, 195वां जन्मदिन है, हम तमाम ने इसके लिए जो है ना प्रोग्राम का एहतमाम किया, ये तकरीब मनाया है और इसके लिए मैं ख़ास तौर से जनाब జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. నిర్వహణ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ గౌరవ పెద్దలు మన అబ్బగోని రమేష్ గౌడ్ గారు, అదేవిధంగా ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు రజీయుద్దీన్ గారు, బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు బషీరుద్దీన్ గారు, బీఎంపీ పార్టీ సీనియర్ నాయకులు నజీరుద్దీన్ గారు, అదేవిధంగా పట్టణ పుర ప్రముఖులు కౌన్సిలర్స్ ఆమీర్ గారు, సత్యనారాయణ గారు, బషీర్ గారు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జాఫర్ గారు, మరి వీరందరి ఆధ్వర్యంలో మరి నేడు సాలార్జంగ్ గారి 190వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి సాలార్జంగ్ గారి జీవిత చరిత్రని పాఠ్యపుస్తకాల్లో లిఖించాలని, అదేవిధంగా మరి నల్గొండ జిల్లాలో సాలార్జంగ్ గారి కాన్సెప్ట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఏదైనా ఒక కాలనీకి సాలార్జంగ్ గారి పేరు పెట్టాలని మా విద్యార్థి సంఘ పక్షాన తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్. మా ప్రతి కౌన్సిలర్ అందరికీ మైనార్టీస్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం.
మా నల్గొండ ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే గారికి మంత్రివర్యులకు మైనార్టీ పక్షాన దళితుల బీసీల పక్షాన కోరడం జరిగింది. వన్ టౌన్లో అభివృద్ధి చేయాలని, చాలా ఎండకెళ్ళి అభివృద్ధి లేదు, అభివృద్ధిలో వన్ టౌన్కు ప్రియారిటీ ఇవ్వాలని వెంకరెడ్డి గారికి కోరుచున్నాము. వన్ టౌన్లో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలి, మరియు పార్కు, పబ్లిక్ గ్రౌండు వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయాలని. ఒక్కటి లేదు నల్గొండ పట్టణంలో, ఓల్డ్ సిటీలో ఏమీ లేదు. మున్సిపల్ చైర్మన్ గారికి, మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్న మైనార్టీలకు వన్ టౌన్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుచున్నాను. చేసిన ఈ త్యాగాలు చాలా మనకు ఒప్పుకోలేండి. ఇప్పుడు చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు, భూ సంస్కరణ చేశారు. ఈరోజు భూ సంస్కరణ జరుపుకుంటుందంటే అది వారి యొక్క పుణ్యమని మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా మంచి పరిణామం. ఇక ముందు కూడా ఇక్కడ చరిత్ర మర్చిపోకుండా ఈ చరిత్రను మనం బయటకు తీసిన పుస్తకాలు ప్రచురించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది అందరికీ మన సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా మనం చేసుకున్నాం, మరి ఈ సంవత్సరం కూడా చేసుకున్నాం. మరి ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.